వాడేంటి తెలుగులో మాట్లాడుతున్నాడు? అందుకే సగం పిచ్చోడు అని తిట్టొచ్చాను. మిగతా సగాన్ని మాత్రం ఎందుకు వదిలేశారు? జోక్గా ఉందా? కన్ఫ్యూజన్ గా ఉంది. మీరు ఎందుకంత తొందరపడ్డారు? ఏం చేయను, పెద్ద ప్లాన్ అరగంటలో గీసి చూపించమన్నాడు. 3 గంటల టైంలో చేయాల్సిన పని అది. అయ్యో అవునా? నిజంగా ఈ ఉద్యోగం నాకు వచ్చినట్టేనని ఎన్నో కలగడాను నేను. మీ వల్ల కాదని వదిలొచ్చేశారు. మరేం చేయను? పెళ్ళి అనుకున్నప్పటి నుంచి ఉద్యోగమో అన్నారు. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నారు, ఏదేదో అన్నారు. కానీ తీరా అవకాశం రాగానే టైం సాకు చెప్పి మీ వల్ల కాదని వదిలేసి వచ్చారు. నన్ను మా కార్యేశ్వరు ఎల్బీ నగర్ అరగంటలో వెళ్ళాలంటాడు. అరగంటలో వెళ్ళడం ఇంపాసిబుల్. కానీ నేను కుదరదని చెప్పను, వెళ్ళిపోతాను. ఎప్పటికన్నా ఎక్కువ స్పీడ్ పెంచుతాను. అరగంటలో చేరుకుంటూ ఓకే, లేదంటే ఏంటి ఆనందిస్తారా? ప్రయత్నం చేసి ఓడిపోయినా తప్పులేదు. ప్రయత్నం చేయకుండా ఓటమి ఒప్పుకోవడం తప్పు. అవుతుందో అవదో వదిలేసి రాకుండా ట్రై చేసి వచ్చుంటే మీరు ఓడినా గెలిచినంత తృప్తిగా ఉండేవారు. ఎవడో పరీక్ష పెట్టాడను, తక్కువ చేశాడను భయపడి వెనక్కి తిరిగి వచ్చే మనిషి మా మహాలక్ష్మి అయితే కాదు. మీరు మీలాగే ఉంటే నాకు నచ్చుతారు. మా నారాయణలో కూడా మంచి మనిషి కనబడ్డట్టే మీకు అరగంటలో కూడా గెలుపు కనిపిస్తుంది. 2 సాధ్యమే అనిపిస్తుంది. అవును, నేనేంటి నా వల్ల కాదని ఓటమిని ఒప్పుకొని రావడం ఏంటి? ఓడినా గెలిచినా అది నా చేతుల్లో ఉండాలి తప్ప వాడెవడు సగం పిచ్చోడు డిసైడ్ చేయడం ఏంటి? అరగంట తర్వాత వస్తాను, ఇక్కడే ఉండండి. ఈ మాత్రం రిస్క్ తీసుకోలేదు. అంత రిస్క్ తీసుకుని కేవలం వాడి కోసం నాతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుని పారిపోయి వస్తుందా? వదిలేరా, ఓటమి ఒప్పుకొని వెళ్ళిపోయిందంటే నువ్వే గెలిచినట్టు కదా. సార్, మహాలక్ష్మి మళ్ళీ వచ్చింది. వాట్? అవును సార్, టైం నోట్ చేసుకోండి. సరిగ్గా అరగంటలో టాస్క్ కంప్లీట్ చేస్తానని చెప్పింది. ఆ ఛాంబర్లో వెళ్ళి కూర్చుంది సార్. సరే నువ్వు వెళ్ళు. ఓకే సార్. చెప్పాను కదరా, ఓటమి ఒప్పుకునే రకం కాదని. ఇప్పుడైనా అర్థమైందా? అయినా టాస్క్ కంప్లీట్ చేయటం ఇంపాసిబుల్ కదా. నీ వల్ల కాదని వెళ్ళావు. మిమ్మల్ని గెలిపించడానికి కాదు నేను వచ్చింది, నేను గెలవడానికి. ఓడిపోతే అరగంట తర్వాత మాట్లాడుకుందాం. అరగంటలో ఇంత పర్ఫెక్ట్ గా తీసిందా? ఎక్కడికి? నేను ఓడిపోయి వెళ్ళాలనుకోలేదు. గెలిచి కూడా వెళ్ళిపోతున్నానంటే అంటే కంగ్రాచులేషన్స్, యు ఆర్ సెలెక్టెడ్.
ప్రాబ్లం వచ్చినప్పుడు రిస్క్ తీసుకుంటారా, చేతులు తీసి తప్పుకుంటారా అని టెస్ట్ చేశాను. మీరే గెలిచారు. రేపు సర్టిఫికెట్స్ తో రండి, జాబ్ లో జాయిన్ అవ్వండి. ఏంటండి, ఏం జరిగింది? అరగంటలో పూర్తి చేశాను. చక్రి నన్ను గెలిపించాడు. రేపు సర్టిఫికెట్స్ తో వచ్చి జాబ్ లో జాయిన్ అవ్వమన్నారు. నిజమా? కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్ అండి. అంత మీ వల్ల. సెలబ్రేట్ చేసుకుంటున్నావా? రేపురా నీకు సినిమా చూపిస్తాను. చెప్పనా? ఎప్పటికల్లా వచ్చానా? సాయంత్రం కల్లా ఇచ్చేస్తానన్నా. సరే అన్న, కొద్దిగా తొందరగా చెయ్యి. సరే. సరే మరి సాయంత్రం వస్తాను. సరే అన్నా. రేయ్, పని చేయకుండా అలా పచారులు చేస్తున్నావేంట్రా? నేను ప్రచారం చేయటం లేదన్నా బ్రో, డీప్ థింకింగ్ చేస్తున్నాను. అంతలా దేని గురించి ఆలోచిస్తున్నావురా? మీ గురించి అన్నా బ్రో. నా గురించా? అవును బ్రో, అన్ని వాటిల్లో కాపాడేసినావని చెప్పినావు కదా. అయితే నువ్వు తన్ను కాపాడేసినాక పాత సినిమాల్లోగా పరిగెత్తుకుంటూ వచ్చి అగ్గెచ్చేసి ఉంటుందటవా, లేకపోతే కొత్త సినిమాల్లోగా ముద్దు పెట్టేసి ఉంటుందని ఆలోచిస్తున్నాను. రేయ్, నేను అక్కడికి వచ్చి కొట్టానంటే 32 పళ్ళు రాలిపోతాయి. వచ్చి పని చూసుకోరా. అన్నా బ్రో, మళ్ళీ ఏంట్రా? వదిలేస్తుంది. ఏంటి? అదే ఆ స్టైలిష్ శైలిజ వస్తుందని అంటున్నా. అదొస్తే నీకేంట్రా? నీ పన్ను చూసుకో. అన్నా బ్రో ఏమో తను కావాలని చూడటం లేదు. వదిన సిస్టర్ వెళ్ళామో అన్నా బ్రో చూస్తే కానీ తిరగటం ఆపేలా లేదు. వీళ్ళని చూసి చూసి నా కళ్ళు తిరిగేలా ఉంది. ఏంటే బుసు, ఎందుకు నా వస్తువులు పాడు చేస్తున్నావు? సచ్చినోడా, మరెందుకు నేను వచ్చినా కూడా చూడట్లేదు? ఎందుకు ఎందుకు చూడాలి? ఆ రోజు పెద్ద పొడిగిలాగా మాట్లాడి నన్నే తిట్టి కొట్టి పంపించేశావు. మళ్ళీ ఎందుకు వచ్చావే? ఆ రోజు జరిగిన దానికే సారీ. నిన్ను కాపాడినందుకు థ్యాంక్స్. ఏయ్, నీ బోడి సారీలు థ్యాంక్స్ లు నాకేం అక్కర్లేదు, కానీ ముందు వెళ్ళి ఇక్కడ నుంచి. సారీ చెప్పాను కదా. సారీ చెప్తే జరిగింది మార్చిపోతుందా? నువ్వు చేసింది మర్చిపోవాలా? ఇంకొకసారి నన్ను ముంగీసా అని పిలిచినా లేదా నా షాప్ దగ్గరకు వచ్చినా చంపేస్తాను. పూరా ముంగీసా.
నువ్వేంట్రా అలా చూస్తున్నావు? నీకు ఇన్ని బూతులు వచ్చా? కుప్పలు కుప్పలుగా ఉన్నాయి, దాచాను. మూసుకుని పని చూసుకో. అలాగే. పెద్ది కేశవా, స్వీట్ తీసుకోండి పెద్ది. ఏంటమ్మా ఆ జాబ్ వచ్చిందా? అవును పెద్ది, మీ మాట నిజమైంది. ఎంత శుభవార్త చెప్పావమ్మా. కంగ్రాచులేషన్స్ వదినా. థ్యాంక్ యూ. నీకు కాకపోతే ఎవరికి వస్తుందో జాబు? తీసుకోండి. నిజంగా కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. మాకు లేదా స్వీటు? అయ్యో, నేను సరదాగా అన్నానండి. నేను సీరియస్ గానే ఇచ్చానండి. అదేంటండి? పెద్ది, ఈ జాబ్ నాకు వచ్చిందంటే దానికి కారణం ఈ చక్రియ పెద్ది. అవునా? అక్కడ ఏమేమి అబద్ధాలు చెప్పాడు? పాపం అలాంటిదేం లేదులేండి. మరేం చేశాడమ్మా? అరగంటలో ఒక టాస్క్ ఫినిష్ చేయమన్నారు. ఇంపాసిబుల్ అని బయటికి వస్తే ఈయన మోటివేట్ చేసి లోపలికి పంపించారు. అంతే, ప్రూవ్ చేసుకున్నాను. వాళ్ళు కూడా వండర్ అయిపోయి జాబ్ ఇచ్చేశారు. ఏరా ఏదో వాగావు? ఎప్పుడు అబద్ధాలు చెప్పేవాడివి, మొదటిసారి మంచి మాట చెప్పావేమో లేరా? ఏరా, ఈ మధ్య నేను బుస్ ఏమన్నా ఖర్చిందా? మాట్లాడితే విషయం కక్కుతున్నావు. ఏయ్, రే ఉండండిరా. మహాలక్ష్మి సంతోషంగా ఉంది. మనమందరం కూడా సంతోషమైన వార్త విన్నాం. ఇప్పుడు మీరు గొడవ పడ్డం అవసరమా? అవసరం లేదు. లేదు. స్వీట్స్ తినండి. థ్యాంక్స్ పెద్ది. జాబ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందమ్మా? లేదు పెద్ది, వీళ్ళకి ఇక్కడ చాలా బ్రాంచ్లు ఉన్నాయి. విజయవాడ, బెంగళూరు, చెన్నై, ముంబైలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. పోస్టింగ్ ఎక్కడిస్తారో తెలీదు. అంటే వేరే ఊర్లో పోస్టింగ్ ఇస్తే? వాళ్ళు ప్రయారిటీ అడిగారు. నేను హైదరాబాద్ అనే రాశాను. అయితే సిటీలోనే ఇవ్వచ్చు కదా? అంతే కదరా, కానీ చెప్పలేం. వాళ్ళెక్కడ ఉద్యోగం చేయమంటే అక్కడ చేయాల్సిందే. ఆ రోజు నా సర్టిఫికెట్స్ కాల్చిన రోజు మా నాన్నతో ఛాలెంజ్ చేసి వచ్చాను పెద్ది. ఇవాళ నాకు ఆ నమ్మకం పెరిగింది. మంచి పొజిషన్ కి చేరుకుని నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. ఆ రోజు ఎంతో దూరంలో లేదులేమ్మా. వీళ్ళకి ఇక్కడ చాలా బ్రాంచ్లు ఉన్నాయి. విజయవాడ, బెంగళూరు, చెన్నై, ముంబైలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. పోస్టింగ్ ఎక్కడిస్తారో తెలీదు. చక్రి, ఏంట్రా సడన్ గా డల్ అయిపోయావు? ఇక్కడికి వచ్చి ఒంటరిగా ఉన్నావు? ఏం లేదన్నయ్య. నాతో చెప్పకూడదా? అలా అని కాదన్నయ్య, తనకి జాబ్ వచ్చినందుకు సంతోషంగానే ఉంది. కానీ ఎక్కడ పోస్టింగ్ వస్తే అక్కడికి వెళ్ళిపోవాలి కదా. ఒకవేళ జాబ్ రాగానే మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మనందరినీ వదిలి దూరంగా వెళ్ళిపోతే నేను ఏమైపోతాను నాకే అర్థం కావడం లేదన్నయ్య. చచ్చా అలా నాకే అర్థం కావడం లేదన్నయ్య. చచ్చా అలా ఆలోచించకరా. మహాలక్ష్మి తన కలలు నిజమవుతున్నాయన్న సంతోషంలో ఉంది. నువ్వు ఇలాంటి ప్రశ్నలు వేసి తనని బాధ పెట్టకు. నాకు తెలుసు నీ మనసులో ఉన్న భయం. అలా ఏమీ జరగదులే. ఒకవేళ ఉద్యోగం ముఖ్యం అనుకుని నన్ను కాదని వెళ్ళిపోతే? నిజాయితీగా ఉంటే ఏ ప్రేమైనా నిలబడుతుంది. ఈ ప్రపంచంలో నీకన్నా నిజాయితీగా ఉండేవాళ్ళు ఎవరున్నారన్నయ్య? మరి నీ ప్రేమ ఎందుకు నిలబడలేదు?
నిలబెట్టుకోలేదు, నేనే నిలబెట్టుకోలేదు. అత్త కోసం, మామ కోసం, వాళ్ళ ఇంటి పరువు కోసం గాయత్రిని నేనే వదులుకున్నాను. అలాంటి పరీక్షలు, పరిస్థితులు నీకు రాకుండా ఏదో ఒక రోజు మహాలక్ష్మి నిన్ను భర్తగా అంగీకరిస్తే, మహాలక్ష్మి మన ఇంటి మహాలక్ష్మిగా మారిపోతే అంతకన్నా అదృష్టం ఏముంటుందిరా? నువ్వు ఇలాగా సడన్ ఎంట్రీ ఇస్తే కష్టం. ఇక నుంచి బయటకు వస్తే ఒక బేజరూతురా. మంచిది, ఒక లారీ హార్న్ కొనుక్కునండి. ఏంటది? స్వీట్. ఎందుకు? నాకు జాబ్ వచ్చింది. అవునా? థ్యాంక్స్. కంగ్రాట్స్ చెప్తారు ఎవరైనా? ఎలాగో నేను కంగ్రాట్స్ చెప్తే నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తావు కదా. సంతోషం. స్వీట్స్ తీసుకోండి. అవును, ఎవరికి ఏమిస్తున్నా? ఏమివ్వాలి? మాలాంటి యూత్ కి ఇవన్నీ ఏమెక్కుతాయి చెప్పు. ఏంటంట? నేను వైన్ షాప్ కి వెళ్ళి ఈయనకి ఇప్పుడు మందు కొని తీసుకురావాలట. చీటింగ్. నేను మాట ఎప్పుడన్నాను? నువ్వు చెప్తే ఏ సన్నాసని వెళ్ళి తెస్తాడు అనుకున్నాను. ఆల్రెడీ ఓ కోడికెళ్ళి తెచ్చాడులేండి. సన్నాసి అంటుంది అనుకున్నాను. పోన్లే. మా అమ్మే, మా బంగారు తల్లి. తాగాక తినకుండా పడుకుంటే ఊరుకునేది లేదు. ఇదిగో, ఇందులో చికెన్ 65 ఉంది, తీసుకో. ఎంత మంచి కోడలు తెచ్చావురా. ఇదిగో ఫుల్గా ఎంజాయ్. ఆహా. మ్మ్. వాగుడుకాయ్. ఏంటండి? వసపిట్టలా రోజు నసపెట్టే తమరు ఈ రోజేంటి మునిశ్రేష్ఠుడిలా మౌనంగా ఉన్నారు? గొంతు మూగపోయింది. ఎందుకు? ఎందుకంటే ఏం చెప్తానండి, మీకు ఉద్యోగం వచ్చింది, ఇక నన్ను వదిలేసి వెళ్ళిపోతారు కదా. కారణం ఏంటి అంటే అలా సైలెంట్ గా ఉన్నారేంటండి? మీ గొంతు ఎందుకు మౌనవ్రతం పాటిస్తుందో చెప్పండి. నిన్న రాత్రి ఒక పీడకలు వచ్చిందండి. ఆ దెబ్బకి గుండె జారిపోయింది. ఆనందం ఆవిరైపోయింది. మాట్లాడాలన్న కోరిక చచ్చిపోయింది. ఓ, డిస్టర్బ్ అయ్యారా? ఏం పర్లేదు. ఇప్పుడు ఒక మంచి సాంగ్ పెడతాను. అది వినగానే మీ మూడు ఇట్టే మారిపోతుంది. డల్ గా ఉన్న మీ మొహం వెంటనే చిల్ అవుతుంది. ఏమండి? ఏంటండి? మీకు ఉద్యోగం వచ్చింది కదా, వస్తే జీతం వస్తుంది కదా. ఆదాయం మంచిదే కదా. అప్పుడు మీ కల నిజం అయ్యి మీ కోరిక నెరవేరుతుంది కదా. ఎన్ని రోజులుగా ఎదురు చూస్తుంది అందుకే కదా. ఇప్పుడు మీరు కోరుకున్నవన్నీ మీకు దక్కుతున్నాయి. అయితే ఇంకా మమ్మల్ని మర్చిపోతారా? అందరి గురించి తెలీదు, కానీ మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా మర్చిపోతాను. అదేంటండి అంత మాట అనేసారు? మాట వరుసకైనా మర్చిపోనని చెప్పొచ్చు కదా. అలా ఎందుకు చెప్పాలి? మనసుకి దగ్గరైన వాళ్ళు మనకి దూరం అవుతారని తెలిసి తట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా. కానీ నేను మీలా అబద్ధాలు చెప్పను. అంటే నేను అబద్ధాలు కోరనని మీరు ఫిక్స్ అయిపోయారా? ఏ, మీరు ఇంకా అవ్వలేదా? నేనే వాస్తవాను అబద్ధాలు చెప్పను. ఏదో అవసరం అనుకుంటే చెప్తాను, అంతే. అవునవును, లోక కళ్యాణార్థం మాత్రమే చెప్తారు. నీకు ఇప్పుడు ఉద్యోగం వచ్చింది కదా, రోజు ఆఫీస్కి ఎలా వెళ్తారు? ఎలా వెళ్ళాలి? మా ఆఫీస్ దగ్గర ఒక 2 ఎకరాలు కాదు ఒక 10 ఎకరాల ల్యాండ్ కొంటాను. కొని అందులో రన్వే కట్టిస్తాను. ఎందుకు? రోజు ఆఫీస్కి వెళ్ళాలంటే
ఫ్లైట్ దిగడానికి రన్వే ఉండాలి కదా. ఏంటండి వెటకారమా? మరి లేకపోతే ఏంటండి? నాకు వచ్చిందేదో ప్రపంచంలో ఎవరికీ లేని ఉద్యోగం అయినట్టు ఎలా వెళ్తారా అని అడుగుతున్నారేంటి? అందరిలాగే ముందు క్యాబ్ లో వెళ్తాను, ఆ తర్వాత స్కూటీ, ఆ తర్వాత ఒక మంచి 95% of the oil use go through heavy processing. In this refining, they lose నేర్చుకుంటాను. నాకు మాత్రం ఉద్యోగం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ శాలరీ రాగానే పెద్దకి, కన్నాకి, కేశవకి మంచి బట్టలు తీసుకుని So many payment apps, but which one? ఉంటాను. నాకు మాత్రం ఉద్యోగం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ శాలరీ రాగానే పెద్దకి, కన్నాకి, కేశవకి మంచి బట్టలు తీసుకుని బహుమతిగా ఇవ్వాలి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటండి అలా చూస్తున్నారు? నేను మాత్రం ఏం పాపం చేశానండి? అందరికీ కొంటున్నప్పుడు నాకు కొంటానంటే ఏం పోతుంది? మీ జీతం ఏమైనా అయిపోతుందా? ఆలోచిద్దాంలేండి, ముందు ఆఫీస్కి పోనివ్వండి. అలాగే. ఇవాళే ఫైనల్ చేస్తానన్నారా? అవును, 2 రౌండ్లు కంప్లీట్ చేశాను. అవునా? సెలెక్టెడ్ అని కూడా చెప్పారు. అవునా? మరి నాకు సెలెక్ట్ అయ్యామని చెప్పలేదే. ఉన్నది ఒకటే పోస్ట్ ఉన్నారు. అయినా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తే అయితే మరి నన్ను ఎందుకు రమ్మన్నారు? ఏమో, నాకు నిజంగా తెలియదు. హలో, ఎస్ సార్. మహాలక్ష్మి గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకొచ్చారా? తెచ్చాను, వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ సార్. సర్టిఫికేట్స్ తీసుకోండి. నౌ యూ కెన్ గో. సార్, గో టు హెల్. ఇంకా ఉన్నావేంటి? జాబ్ లేదు ఏం లేదు, వెళ్ళు. నువ్వా? నేనే. ఇది సింహాసనం అనుకున్నాను. సో దీని మీద ఒక కుక్క కూర్చుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఇదివరకు నువ్వు తోకున్న కుక్క, ఇప్పుడు లేని కుక్క. పొగరు చాలా ఉంది నీకున్నట్టు. లేదు, ఏయ్, మర్యాద. అది ఈ లైఫ్ లో నా నుంచి నీకు రాదు. కానీ నువ్వెందుకు ఇక్కడ ఉన్నావో చెప్పు. ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఇది నా బెస్ట్ ఫ్రెండ్ కంపెనీ. వాడిని అడిగితే ఆఫీస్ ఏంటి? వాడు కూర్చుని నాకు ఏంటి? కోటీశ్వరురాలి కూతురువి. నన్ను చేసుకుంటే కెనడాలో ఉండేదానివి.
ఇంత దయనీయంగా మారిపోయింది ఏంటి నీ గతి? సర్టిఫికెట్లు పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ నాలాంటి వాళ్ళ దయాధర్మం కోసం ఆశగా ఎదురు చూస్తూ పాపం ఎంత కర్మ పట్టింది. కర్మేంటి? నిన్ను చేసుకోవడమే కర్మ. ఆ కర్మ తప్పింది. హాయిగా ఉన్నాను. అవునా? ఆ డ్రైవర్ని పెళ్లి చేసుకుని అందరికీ దూరమై వచ్చావు. మరి వాడు నీకు ఒక్క పూట కూడా తిండి పెట్టలేకపోతున్నాడా? జాబ్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నావు. నీకు నా డ్రీమ్స్ గురించి తెలుసు. జాబ్ చేయాలని నా అంబిషన్ గురించి తెలుసు. బతకడానికి అయితే లోకంలో నీలాంటి సన్నాసులు ఎంతో మంది బతుకుతున్నారు. నాకు నచ్చినట్టు బతకాలన్నదే నా కోరిక. దానికోసం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ నాకు పట్టిన దరిద్రం కెనడాకి వెళ్లకుండా ఇంకా ఇక్కడే గబ్బిలల్లా వేలాడుతుందేంటి? షట్ అప్. నేను తీసుకొచ్చిన వాడు నీ వెనుకున్న ఆస్తిని చూసి తీసుకొచ్చాడు. మీ నాన్న నీకంటే పెద్ద జాదు కాబట్టి కూతురు కన్నా ఆస్తి ముఖ్యం అనుకుని రూపాయి కూడా ఇవ్వలేదు. దాంతో ఆ డ్రైవర్ నీతో ఉద్యోగం చేయిస్తున్నాడు. నాకు మొత్తం అర్థమైపోయింది. ఎవరికి ఎంత మెదడు ఉంటుందో అంత మోతాదులోనే అర్థం అవుతుంది. అంతకు మించి అర్థం కావాలంటే మెదడు ఎదగనప్పుడు ఏం చేస్తాం పాపం నువ్వు కూడా? సరే, మైండ్లెస్, యూజ్లెస్, సెన్స్లెస్, బ్రెయిన్లెస్ ఫెలోస్ తో నాకేం పనిలేదు. నీకు సీట్ ఇచ్చిన ఆ సన్నాస్ ఎక్కడున్నాడు? ఇది నా ఫ్రెండ్ అని చెప్పాను కదా. నువ్వు నన్ను ప్రతిమాలుకొని ఇక నుంచి నేను చెప్పినట్టు చేస్తానంటే మీ అమ్మా నాన్నతో మాట్లాడి వాళ్ళతో నేను కలుపుతాను. వాళ్ళు మనిద్దరిని కలుపుతారు. మనం కలిసి కెనడాకి వెళ్ళిపోవచ్చు. నిన్ను ఏమని తిట్టాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ప్రపంచంలో ఇలాంటి సెల్ఫ్ రెస్పెక్ట్ లేని మనుషులు ఉంటారని నిన్ను చూసినప్పుడల్లా అర్థమవుతుంది. నాకు నీ ఫ్రెండ్స్ అన్నసి ఈ జాబ్ ఇచ్చినా అవసరం లేదు. నా సర్టిఫికెట్స్ నాకిస్తే వెళ్ళిపోతాను. సర్టిఫికెట్సా? ఎక్కడివి? చెప్పడమంటావేట్రా? ఇప్పుడే తీసుకున్నావు కదా? లేవు, నేను తీసుకోలేదు. అంటే ఏం చేస్తావు? స్టాఫ్ అందరి ముందు చంప మీద కొడితే సిగ్గొస్తుందా? 4 గోడల మధ్య కొడితే చాలా? హలో, డోంట్ టచ్ మీ. వెళ్ళి నీకు దిక్కున్న చోటు చెప్పుకోపో. నేనెవను? వాటి మీద ఆశలు వదులుకో. నేనైతే ఒక్క చెంప దెబ్బతోనూ ఒక చెప్పు దెబ్బతోనూ సరిపెట్టేదాన్ని. నీ దగ్గర నుంచి ఆ సర్టిఫికెట్స్ ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. దమ్ముంటే ఇక్కడే ఉండు. మళ్ళీ నిన్నట్లో వచ్చి నన్ను గట్టిగా హత్తుకొని హ్యాపీగా ఫీల్ అవుతుందేమో. ఏమండి, ఏమైంది? జాబ్ లో జాయిన్ అయ్యారా? శాలరీ మాట్లాడారా? రేపు రమ్మన్నారా? లోపలికి రండి. ఎందుకు? ఏమైంది? సర్టిఫికేట్స్ తీసుకోండి. నేనెవను? వాటి మీద ఆశలు వదులుకో. వాడున్నాడా? వాడేమన్నా జీపీఎస్ పెట్టుకొని తిరుగుతున్నాడా? మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు? నాకు నా సర్టిఫికెట్స్ కావాలి. ఈసారి వదులుకోవడానికి సిద్ధంగా లేను. రండి చెప్తాను. ఆగో ఎక్స్క్యూజ్ మీ సార్.
నీలాంటి డ్రైవర్స్ కి ఇక్కడేం పడరా? అసలు నువ్వెంత, నీ బతికెంత? ఇలాంటి చోటుకి రావడానికి నీకు ఎంత ధైర్యం రా? నేను డ్రైవర్నేరా. నా జోలికి రాకపోతే స్టీరింగ్ పట్టుకుంటా, నన్ను కెలికితే పీక పట్టుకుంటా. ఇంతకు ముందు మహాలక్ష్మి చేతిలో ఎన్ని దెబ్బలు తిన్నావో గుర్తులేదా? మళ్ళీ తన జోలికి ఎందుకు వెళ్ళావు? ఇప్పుడు మహాలక్ష్మి ఎక్కడుందో, ఎవరితో ఉంటుందో, ఎవరితో వచ్చిందో తెలిసి కూడా చాలా సతాయించావు. 3 రోజులు ఉద్యోగం పేరుతో తిప్పించి ఇప్పుడు సర్టిఫికెట్స్ లాక్కొని పంపిస్తావా? తీరా సర్టిఫికెట్లు. మర్యాదగా తన సర్టిఫికెట్లు తనకివ్వు. ఇవ్వడానికి కాదరా తీసుకుంది, ఇంకెక్కడ పని చేయకుండా ఉండడానికి. ఏ ఉద్యోగం కోసం నాతో పెళ్లి మానుకుని బయటకు వచ్చిందో ఆ ఉద్యోగమే రాకుండా చేస్తాను. మళ్ళీ నా కాళ్ళ దగ్గరికి రప్పించుకుంటాను. ఎవర్రా నీ కాళ్ళ దగ్గరికి వచ్చేది? పిచ్చి కాని పట్టిందా? నీ కాళ్ళ దగ్గరికి రాలేకనే కదరా బంగారం లాంటి నా కుటుంబాన్ని వదులుకున్నాను. నువ్వు చచ్చినా సరే నా విషయంలో ఒక్కడు కూడా ముందుకెళ్ళేవు. ఏరా, నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఏం లేదా? నిన్ను కాదని వచ్చేసిన అమ్మాయి వెనకాల మళ్ళీ మళ్ళీ పడ్డానికి సిగ్గులేదా? ఇంకా ఇక్కడ ఏముందని తన చుట్టూ కుక్కలా తిరుగుతున్నావు? మర్యాదగా సర్టిఫికెట్స్ ఇస్తావా లేదా? ఏయ్, ఎవడ్రా వీడిని లోపలికి రానిచ్చింది? సెక్యూరిటీని పిలిచి బయటికి గెంటించు. వాడికి ఒకటి ఇచ్చాను, కిక్కురు మనకుండా పట్టాడు. నీకు 2 ఇస్తాను, కోమాలోకి వెళ్ళి హాస్పిటల్లో పడతావు. ఏంట్రా? నడవరా బయటికి. నేను సర్టిఫికెట్స్ చెప్పను, నీకు దిక్కున్న చోటుకెళ్ళి చెప్పుకోరా. ఓ ఏయ్, నడువురా బయటికి. తీరా సర్టిఫికెట్స్ చెప్పను. తీరా సర్టిఫికెట్స్. ఎక్కడ సర్టిఫికెట్స్ చెప్పు. చెప్పను. చెప్పు. చెప్తావా? చేతులు విరిచేనా? వదులు. చెప్తాను. వెంకట్, అక్కడ సర్టిఫికెట్స్ ఉన్నాయా? ఇదిగో చూడండి. ఉన్నాయి. ఈ సర్టిఫికెట్స్ ఎంత కష్టపడి చదివితే వస్తాయో తెలిసి కూడా తీసుకుంటావా? నువ్వు అసలు మనిషివేనా? ఇప్పుడు నా కూతురికి నా మీద ప్రేమ లేదంటాం.